శాంతి. మనము జనవరి మాసంలోకి అడుగు పెట్టాము. మరి ఈ మాసం అవ్యక్త మాసము. బాబా చెప్పినటువంటి పురుషార్థాన్ని, బ్రహ్మాబాబా ఎలాంటి పురుషార్థాన్ని అయితే చేశారో అలాంటి అడుగులు వేసి ముందుకు వెళ్ళేటువంటి ఈ మాసము స్పెషలీ మనకు త్రిమూర్తి దాదీల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు అందాయి. దాంట్లో భాగంగా ఈరోజు గుల్జార్ దాది గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు, శిక్షణలను ఈరోజు మనం విందాము. ఈరోజు గుల్జార్ దాది గారి క్లాస్ యొక్క శీర్షిక సదా యాద్ మే రహో, ఖుషీకి ఖురాక్ ఖాతే రహో తో సదా హెల్దీ రహెంగే. ఎల్లప్పుడూ స్మృతిలో ఉండండి. సంతోషం యొక్క ఖురాక్ అంటే మందు తీసుకుంటూ ఉన్నట్లయితే సదా వెల్దీ ఆరోగ్యంగా సంపన్నంగా ఉంటాము. సభీకే చెహరే, సభీకే ముఖడే ఖుష్నుమా ఖుష్ నసీబ్ దిఖాయి దే రహే హే. దాది గారు అంటున్నారు, అందరి యొక్క ముఖాలు, అందరి యొక్క అంటే చాలా సంతోషకరమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి ముఖాలు కనిపిస్తున్నాయి. బాబానే హమ్కో ఖుషీకి సౌగాత్ దీ హే. బాబా మనందరికీ సంతోషం యొక్క సౌగాత్ అంటే కానుకనిచ్చారు. హమారా చెహరా कैसा होना चाहिए, चलन कैसी होनी चाहिए, స్మృతి क्या होनी चाहिए, यह सब బాబా ने बता दिया है. మరి మన యొక్క ముఖం ఎలా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి, స్మృతి ఏముండాలి, ఇవన్నీ విషయాల్ని బాబా మనకు వినిపించారు. तो बाबा की सौगात खुशी हमको कितनी संभाल कर रखनी चाहिए. కాబట్టి బాబా యొక్క కానుక సంతోషము. మరి ఆ సంతోషాన్ని మనం ఎంత చక్కగా సంభాళించుకొని ఉంచుకోవాలి. अमूल्य चीज़ है और खुशी ऐसी चीज़ है जो स्वस्थ भी है और धनवान भी है. అమూల్యమైనటువంటిది ఇది వస్తువు. సంతోషం యొక్క వస్తువు ఉంది, ఆరోగ్యం కూడా ఉంది, మరియు ధనవంతులుగా కూడా ఉండాలి. హెల్త్, వెల్త్, హ్యాపీ तीनों का కనెక్షన్ है. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము మూడిటి యొక్క సంబంధం ఉంది. खुशी के लिए कहा जाता है खुशी जैसा कोई खजाना नहीं, खुशी जैसा कोई भोजन नहीं. మరి సంతోషం గురించి ఏమంటూ ఉంటారు, సంతోషం లాంటి ఖజానా ఇంకేమీ లేదు అని అంటారు, సంతోషం లాంటి భోజనము ఏమీ లేదు అని అంటారు. 56 प्रकार के भोजन हो लेकिन खुशी ना हो तो वह भोजन कैसा लगेगा. सूखी रोटी हो और खुशी हो तो वह कैसी लगेगी. इसलिए खुशी जाती है तो हेल्थ, वेल्थ सब चली जाती है. 36 రకాలైనటువంటి భోజనాలు ఉంటే కూడా సంతోషం లేదనుకోండి, ఆ భోజనం ఎలా అనిపిస్తుంది. ఒకవైపు అలా, ఇంకొక వైపు ఎండిపోయిన రొట్టె ఉంటే కూడా సంతోషం ఉన్నట్లయితే అది ఎలా అనిపిస్తుంది. కాబట్టి సంతోషం పోయిందనుకోండి, ఆరోగ్యము, సంపన్నము అన్నీ పోతాయి, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ పోతాయి. तो बाबा का यह स्लोगन याद रखना कि याद में रहना है और खुशी बांटनी है. కాబట్టి బాబా యొక్క ఈ స్లోగన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సంతోషంలో ఉండాలి మరియు బాబా యొక్క స్మృతిలో ఉండాలి, సంతోషాన్ని పంచుతూ ఉండాలి. जितनी खुशी बांटेंगे उतनी बढ़ेगी, यह अनुभव तो सभी का होगा. ఎంత సంతోషాన్ని పంచుతామో అంత పెరుగుతుంది. ఈ అనుభూతి అయితే అందరికీ కలుగుతుంది. अभी तो बाबा कहते हैं हमारा सतयुगी राज्य आया कि आया. ఇప్పుడైతే బాబా అంటారు, ఇప్పుడు మన యొక్క సత్యుగ రాజ్యము వచ్చేదే ఉంది. दुनिया वाले सोचते हैं कल क्या होगा और हम सोचते हैं कल हमारा राज्य आया कि आया, सामने दिखाई दे रहा है. इसलिए सभी के चेहरे ऐसे खुशनुमा दिखाई दे जो दूसरे भी चेहरे को देखकर समझे कि इनको क्या मिला है, స్వయం హీ పూछने ఆవే. మరి దాది గారు అంటున్నారు, మనం అంటామన్నమాట, రేపటి మన రాజ్యం అనేటువంటిది వచ్చేదే ఉంది, మన ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందుకనే అందరి యొక్క ముఖము ఎంత సంతోషంగా కనిపించాలి అని అంటే, ఇతరుల ముఖాలు కూడా చూసినట్లయితే వాళ్ళు అనుకోవాలి, ఇతరుల ముఖాలు అంటే మనల్ని చూసి వాళ్ళు ఏమనుకోవాలి, వీళ్ళకి ఏదో లభించింది. వాళ్ళంతకు వాళ్ళే మనల్ని అడగాలి, మీకు ఏం లభించింది, ఇంత సంతోషంగా ఉంది మీ ముఖమని.
अभी का होमवर्क जो बाबा ने दिया है, एक तो यह अभ्यास करो कि सेकंड में बिंदी लगा सकते हैं। ఇప్పటి వరకు అయితే మనకి బాబా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో అది ఇచ్చారనమాట. ఒకటి అభ్యాసం చేయాలి, సెకండ్లో బిందువు పెట్టేటువంటి అభ్యాసము. बिंदी बनो, बिंदी देखो, 1 सेकंड में बिंदी लगाओ, क्योंकि समय ऐसा आने वाला है अगर सेकंड में बिंदी लगाने का अभ्यास होगा तो तूफानों से बच सकेंगे. మరి బిందువుగా అవ్వండి, బిందువుని చూడండి, 1 సెకండ్లో బిందువుని పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు సమయం ఎలాంటిది వచ్చేది ఉందంటే, ఒకవేళ సెకండ్లో బిందువు పెట్టేటువంటి అభ్యాసం ఉన్నట్లయితే మరి మనం అన్ని తూఫాన్ల నుండి रक्षिंपबड़ता. दूसरा, बाबा ने बच्चों की रिज़ल्ट देखी. रिज़ल्ट में बाबा ने देखा कि बच्चों को कभी कभी अपने पुराने संस्कार स्वभाव परेशान करते हैं. ఒకటైతే బిందువుగా అవ్వటము, బిందువుని చూడటము, బిందువుని పెట్టడము. ఇది రెండో విషయం దాది అంటున్నారు. బాబా పిల్లల యొక్క రిజల్ట్ని చూశారు. రిజల్ట్లో ఏం చూశారంటే, పిల్లలు అప్పుడప్పుడు తమ పాత సంస్కార స్వభావాలతో చాలా పరేషాన్ అవుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. तो अभी संस्कार मिलन की रास सीखो. जैसे रास में हाथ मिलाया जाता है, ऐसे संस्कार मिलन की रास करो. కాబట్టి ఇప్పుడు సంస్కారాల మిలనం యొక్క రాస్ని నేర్చుకోండి. ఎలా అయితే రాస్ చేసినప్పుడు చేతులతో చేతులు కలుపుతూ ఉంటారో అలా సంస్కారాల మిలనం యొక్క రాస్ని చెయ్యండి. यह 2 बातें आने वाले समय के लिए बाबा ने सेफ्टी का साधन बताया है, जो हम सभी के अटेंशन में होना चाहिए. ఈ రెండు విషయాలు, ఒకటైతే బిందువు పెట్టాలి, బిందువునే చూడాలి, బిందువుని గుర్తు చేయాలి, స్మృతి చేయాలి. ఇది ఒకటి. రెండోది సంస్కారాల మిలనం యొక్క రాస్ని చేయడము. ఈ రెండు విషయాలు ఈ సమయంలో బాబా మన యొక్క సేఫ్టీ సాధనంగా చెప్పారు. కాబట్టి దీనిపైన మనమందరము అటెన్షన్ ఇవ్వాలి. అభీ సే బిందీ లగానికి కోషిష్ కరో. ఇప్పటి నుండినే బిందువుని పెట్టేటువంటి అభ్యాసాన్ని లేదు కోషిష్ని చెయ్యండి. पेपर के टाइम और कोई तैयारी नहीं की जाती है, इसलिए बाबा ने सुनाया था कि कभी वेस्ट थॉट्स या ऐसी कोई बातें हो जाती है जब उसको तूफान आता है तो सेकंड में बिंदी लगती है या नहीं, यह ट्रायल करो. పేపర్ వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే మనకి పరీక్ష వస్తుందో అప్పుడు మనం ఇంకా ప్రిపరేషన్ చేయలేము. పరీక్ష జరుగుతున్నప్పుడు ప్రిపరేషన్ చేయలేము. కాబట్టి బాబా చెప్పారనమాట, ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు లేదు ఇంకేవైనా విషయాలు వచ్చినట్లయితే ఆ తుఫాన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి సెకండ్లో బిందువు పెట్టండి. ఇది ట్రయల్ చేయండి ఇప్పటి నుంచినే అని. अभी की ट्रायल आपको समय पर काम आएगी. यह बाबा के 2 काम मिले हुए हैं. ఇప్పుడు మనం ఏదైతే ట్రయల్ చేస్తామో, పరీక్షలకి ముందు మనం ఏదైతే ట్రయల్ చేస్తున్నామో, అభ్యాసం చేస్తామో, అవి సమయం వచ్చినప్పుడు మనకి పనికొస్తాయి. ఇవి రెండు విషయాలు బాబా ఏవైతే చెప్పారో వాటిపైన మనం ట్రయల్ చేయాలి. అభి బాబా ఆయేగా తో పూచేగా కి సభీనే హోంవర్క్ కియా. ఈ రెండు విషయాలు ఆ సంవత్సరంలో బాబా అవ్యక్త బాబ్దాదా మురళిలో చెప్పుండవచ్చు ట్రయల్ చేయమని. సో దాది అంటున్నారు, ఇప్పుడు బాబా వచ్చినట్లయితే హోంవర్క్ ఎంతవరకు చేశారని అడుగుతారు. तो अच्छे स्टूडेंट होमवर्क पहले से कर लेते हैं. आप सभी तो नंबर 1 स्टूडेंट हो ना. కాబట్టి మంచి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ హోంవర్క్ని ముందు నుండినే చేస్తారు. మరి మీరందరూ నంబర్ 1 స్టూడెంట్స్ ఉన్నారు కదా. సభీనే తాళీ బజాయి, వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు మీరందరూ నంబర్ 1 స్టూడెంట్స్ అనగానే. బాబా भी देखकर ताली बजाता है, तो नंबर 1 रहना, 1 माना विन. బాబా हमारे साथ है तो क्या बड़ी बात है. దాది అంటున్నారు, బాబా మనల్ని చూసి చప్పట్లు కొడతారు. కాబట్టి నంబర్ 1 ఉండాలి. 1 మన విన్ అంటే 1 నెంబర్ 1లో వచ్చేవాళ్ళు అంటే విన్ అయ్యేవారు, అంటే విజయీలు. బాబా మన తోడు ఉన్నట్లయితే ఈ విషయాలన్నీ ఏం పెద్ద విషయాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇది నషా పాయింట్ కదా. బాబా నా తోడు ఉన్నట్లయితే ఇవేం పెద్ద విషయాలు కాదు. మరి ప్రశ్న అడిగారు, దాదీజీ संस्कार की भिन्नता होते भी टकराव ना हो उसके लिए क्या विधि अपनाए. దాది గారు సంస్కారాల్లో భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఘర్షణ జరగకుండా ఉండటానికి ఏ విధానాన్ని చేయాలి అనేటువంటిది అడిగారు.
उत्तर, यह हमारा परिवार है, परिवार में हमारा ही बहन है, हमारा ही भाई है. ఇది మన పరివారం ఉంది, పరివారంలో మన అక్కయ్య మన అన్నయ్యలే ఉన్నారు. परिवार में कभी कोई ढीला होता है तो क्या उसको ऐसे ही छोड़ा जाता है. పరివారంలో ఎవరైనా కొంచెం వీక్గా ఉన్నారనుకోండి, వాళ్ళని అలా వదిలేస్తారా? వదలరు కదా. अगर परिवार से प्यार है तो परिवार की कोई भी आत्मा की कमज़ोरी देखकर आता है कि उसको सहयोग दे. ఒకవేళ పరివారంతో ప్రేమ ఉన్నట్లయితే పరివారంని చూసి ఏ ఆత్మనైనా కానీ ఇలా వీక్గా ఉండటం చూసి మనకు వస్తుందన్నమాట, వీళ్ళకి సహయోగాన్ని ఇవ్వాలి అని అనిపిస్తుంది. कईयों में छोटी छोटी बातें नोट करने की आदत होती है, उससे अपने को ही परेशान करते हैं. इसलिए बाबा ने कहा, अपने जेब में सहयोग के नोट जमा कर लो. కొంతమంది చిన్న చిన్న విషయాల్ని కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, నోట్ చేస్తూ ఉంటారు, ఇది తప్పు జరిగింది అని. ఇది ఒక అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఈ అలవాటు ఏదైతే ఉందో దీంతో స్వయమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి బాబా చెప్పారనమాట, మీ యొక్క జేబులో సహయోగం అనేటువంటి నోట్లని జమ చేసి పెట్టుకోండి. జేబులో డబ్బులను దాచుకుంటారు కదా, ఇప్పుడు డబ్బులు ఏంటి, సహయోగం అనేటువంటి డబ్బుల్ని మీ జేబులో దాచిపెట్టుకోండి, జమ చేసుకోండి. తో ఆప్కి జేబ్ మే కౌన్సీ నోట్ హే, మీ జేబులో ఇప్పుడు ఏ నోట్లు ఉన్నాయి? सहयोग के नोट अगर है तो हम सभी भी टक्कर नहीं खाएंगे, लेकिन सहयोगी बनकर उनको भी अपने साथ और ऊंचा उठाएंगे. ఒకవేళ సహయోగం అనేటువంటి నోటు ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఘర్షణ పొందము, కానీ సహయోగిగా అయ్యి వారిని కూడా తోడు ఇంకా ఉన్నతంగా చేస్తాము. ఇంకో ప్రశ్న అడిగారు, దాదీజీ పేపర్ పరిస్థితియా సామ్నే హో ఉస్ సమయ సెకండ్ మే ఫుల్ స్టాప్ कैसे लगाए. దాదీ గారు, మనకు పరీక్షలు లేదు పరిస్థితులు ఎదురుగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ని ఎలా పెట్టాలి అని అడిగారు. దానికి జవాబు, ఇస్మే మెహనత్ జరూర్ లగ్తీ హై, ఇస్కే లియే అభీ సే అభ్యాస్ కరో. పరీక్షలు వచ్చినప్పుడు పాస్ అవ్వాలి, లేదు ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే దీనికి శ్రమ అయితే చాలా ఉంటుంది. కాబట్టి దీనికోసం ముందు నుండినే అభ్యాసం చేయండి. అభీ సర్కమ్స్టాన్స్ నహీ హై తో అభీ అభ్యాస్ కర్ లో तो फिर समय पर आपको मदद मिल जाएगी, क्योंकि कई बातें सारे दिन में आती है या कभी कभी आती है जिसमें मन में तनाव हो जाता है. ऐसे टाइम पर बिंदी लगा कर देखो कि बिंदी बन सकता हूँ या शरीर भान में आ जाता हूँ. మరి దాది అంటున్నారు, ఇప్పుడు పరీక్షలు అనేటువంటివి లేనప్పుడు అభ్యాసం చేయాలి. అప్పుడు సమయం వచ్చినప్పుడు అంటే పరీక్షా సమయంలో అదే సహయోగం అనేటువంటిది లభిస్తుంది. ఎందుకు అంటే కొన్ని విషయాలు రోజంతట్లో వస్తూ ఉంటాయి, కొన్ని విషయాలేమో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎవరైతే మనస్సులో టెన్షన్లోకి వచ్చేస్తారో, స్ట్రెస్లోకి వచ్చేస్తారో ఆ టైంలో బిందువు పెట్టడము అది కష్టంగా అయిపోతూ ఉంటుంది, శరీర భానంలోకి వచ్చేస్తూ ఉంటారు. సో స్వయాన్ని చూసుకోవాలి, నేను బిందువు పెట్టగలుగుతున్నానా, శరీర భానంలోకి ఏమైనా వస్తున్నానా అనేటువంటిది. సంస్కార్ దేఖ్నే లగ్ జాతా హూ, ఇది కూడా ప్రశ్నించుకోవాలి, ఇతరుల సంస్కారాల్ని చూడటం మొదలు పెడతానా. అగర్ అభి అభ్యాస్ హోగా తో ఉస్ సమయ సహజ్ హో జాయేగా. ఇప్పుడు ఒకవేళ మనం అభ్యాసం చేసినట్లయితే అప్పుడు సహజమైపోతుంది. డ్రామా కే బిందీ లగాయేంగే తో పాస్ హో జాయేంగే, क्यों क्या में जाएंगे तो बाबा भी याद नहीं आएगा, खुद की भी स्मृति नहीं रहेगी. డ్రామాలో బిందువు పెట్టినట్లయితే పాస్ అయిపోతారు. ఎందుకు ఏంటి ఈ విషయాల్లో వెళ్ళినట్లయితే బాబా స్మృతి రాదు, స్వయం యొక్క స్మృతి కూడా ఉండదు. नेक्स्ट प्रश्न, दादीजी बाबा कहते हैं मनसा सेवा करो सकाश, तो हमें कैसे पता चले हमारी मनसा वहाँ तक पहुँचती है. దాది గారు, బాబా అంటారు మనసా సేవ చేయండి, సకాష్నివ్వండి అని. మరి మనం చేసినటువంటి ఆ మనసా సేవ మా మనస్సు అక్కడ దాకా చేరుకుందా, ఎవరి కోసమైతే సేవ చేస్తున్నామో వారి వరకు చేరుకుందా అని ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించారు. మరి దాది దానికి సమాధానం ఇస్తున్నారు. అభి జపాన్ మే జబ్ సునామీ आई थी तो उस समय 2 तत्वों के काम किया. तब वहाँ जो सेंटर है वहाँ रहने वाली जो बहनें थी उस स्थान से वह थोड़ा दूर थी. उनके पास कुछ नहीं हुआ लेकिन डर बहुत था.
उन्होंने पत्र लिखे कि हालतें डर की है, लेकिन हमें आप सबके मनसा सकाश की बहुत मदद मिल रही है। हमें लगता है कि मनसा से बहुत से भाई बहनें हम सबको बहुत शक्ति दे रहे हैं। आपकी दी हुई शक्ति हमको चला रही है। దాది ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి అంటే ఆ సమయంలో జపాన్లో సునామీ వచ్చిందనమాట. ఆ సునామీ వచ్చిన సమయంలో 2 తత్వాలు తన పనిని చేశాయన్నమాట. అక్కడ ఎక్కడైతే సునామీ వచ్చిందో అక్కడ ఒక సెంటర్ ఉంది. అక్కడ అక్కయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. సునామీ వచ్చిన స్థానానికంటే కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం అవ్వలేదు, కానీ భయం అయితే చాలా ఉండేది ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు లెటర్స్ రాశారట. పరిస్థితులు అయితే బాలేవు, కానీ భయపెట్టే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీ అందరి యొక్క మనసా సకాష్ మాకు చాలా సహయోగాన్ని ఇస్తుంది. మాకేమనిపిస్తుందంటే మీరు మీ మనస్సు ద్వారా అన్నయ్యలు అక్కయ్యలు ఏదైతే శక్తి పంపిస్తూ ఉన్నారో మాకు చాలా శక్తి లభిస్తుంది. మీరు ఇచ్చినటువంటి శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అని వాళ్ళ లెటర్లో రాశారట. तो यह मिसाल देखा कि प्रैक्टिकल में हम दिल से मनसा सेवा करें तो वह पहुंचती ज़रूर है, लेकिन हमारा पहले योग लगे, मनसा सेवा की आदत पड़ जाए. మరి దాది అంటున్నారు ఇది ఉదాహరణ అన్నమాట. మన మనసా సేవ వాళ్ళ వరకు చేరింది అని అనటానికి. దీనికోసం ప్రాక్టికల్గా మన హృదయపూర్వకంగా మనసా సేవని చేయాలి, అప్పుడే వాళ్ళకి అది చేరుతుంది. మరి మనసా సేవ చేయడానికి మొదట మనకి యోగా కుదరాలి, మనసా సేవ చేసేటువంటి అలవాటును వేసుకోవాలి, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా. జైసే సూర్య జబ్ ఉదయ్ హోతా హై తో జహా అంధేరా హోతా హై వహా రోషనీ హో జాతీ హై. ఎలా అయితే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అక్కడ చీకటి నుంచి వెలుగు అనేటువంటిది వస్తుంది. హమ్తో జ్ఞాన్ సూర్య హే హమారి రోషనీ క్యో నహీ పహుంచేగి. మరి మనమైతే జ్ఞాన సూర్యుళ్ళం ఉన్నాము, మన యొక్క ఏదైతే ప్రకాశం ఉందో అది ఎందుకు చేరదు అందరి దగ్గర వరకు. కయ్యోం కే పత్ర ఆతే హే కి ముझे एक्स्ट्रा शक्ति मिल रही है, उससे मैं आगे बढ़ रही हूँ. यह प्रैक्टिकल में पत्र आ रहे हैं. विधि ठीक है तो सिद्धि अवश्य होनी है और हुई पड़ी है. మరి దాది అంటున్నారు చాలామంది ఉత్తరాలు వస్తూ ఉంటాయి, అంటే జాబులు వస్తూ ఉంటాయి, మాకు ఎక్స్ట్రా శక్తి లభిస్తుంది అని. దాంతో ఆ ఎక్స్ట్రా శక్తితో మేము ముందుకు నడుస్తూ ఉన్నాము అని. ఇది ప్రాక్టికల్గా ఇలాంటి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ విధానం సరిగ్గా ఉంది అని అంటే తప్పకుండా దాని యొక్క ప్రాప్తి సిద్ధి ఏదైతే ఉందో అది కూడా ప్రాప్తిస్తుంది. మే సకాష్ కహా సే లూ उन्हों की भावना है, बाबा ने निमित्त दादी को बनाया है. हम निमित्त है, वह भी निमित्त भावना से खींच लेती है. बुद्धि योग मधुबन से, बाबा से, दादी से है तो सकाश मिलती है. మరి ఇంకో ప్రశ్న వస్తుంది, నేను సకాష్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని. వాళ్ళ భావన ఏంటి అంటే బాబా నిమిత్తంగా దాదీలను పెట్టారు కాబట్టి మనం నిమిత్తంగా ఉన్నాము. నిమిత్తుల నుండి తీసుకునేటువంటి భావన వారికి కూడా ఉంటుంది, వారి నుండి లభిస్తోంది అనేటువంటి భావన ఉంటుంది. బుద్ధియోగం వారందరి బుద్ధియోగం మధుబన్తో, బాబాతో, దాదీలతో ఉంటుంది. వారికి సకాష్ కూడా లభిస్తూ ఉంటుంది. సదా ముస్కురాయే మూంఛే నహి, కభీ మాయా ఛూయే భీ నహి. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎప్పుడు మాయ మిమ్మల్ని టచ్ కూడా చేయకూడదు. మాయా సే డర్తే హే, మాయా आई वह है क्या, वह हमारा कमज़ोर संकल्प ही तो है. तो संकल्प को संकल्प से निकाल दो. మాయతో భయపడుతూ ఉంటారు, మాయ వచ్చింది అని అంటారు. మాయ ఉన్నదేంటి, అదైతే మన యొక్క కమ్జోర్ సంకల్ప అంటున్నారు. బలహీనమైన సంకల్పాలే మాయా రూపాన్ని దాలుస్తాయి. కాబట్టి సంకల్పం నుండినే సంకల్పాన్ని తెంచేయండి, అంటే ఈ బలహీన సంకల్పాలని సంకల్పంలోనే తెంచేయండి. यह आदत डालो, बाबा हमारे सदा साथ है. जैसे जब कोई डर होता है तो पुलिस वाले को साथ रखते हैं, फिर डरते नहीं हैं, चलते जाते हैं. पुलिस वाला क्या है? దాది అంటున్నారు ఇప్పుడు అలవాటు అయిపోయింది, బాబా మాకు తోడున్నారు అని బాబాని తోడుగా చేసుకోవడము. ఎలా అయితే ఎప్పుడైనా ఎవరైనా భయపడ్డారనుకోండి, వాళ్ళ తోడు పోలీసులని పెట్టుకుంటారు, అప్పుడు ఇంకా భయపడరు.
ఇంకా నడుస్తూ ఉంటారు ముందుకి. మరి పోలీస్ అంటే ఎవరు? हमारा तो बाबा सर्वशक्तिवान हमारे साथ है, तो हमको डर किस बात का है? हम दिल से कहे मेरा बाबा, बाबा सामने ना आवे यह हो ही नहीं सकता. మన పోలీస్ ఎవరు? దాది అంటున్నారు, మన బాబా ఎవరైతే సర్వశక్తివంతుడు ఉన్నారో ఆయన మనకు తోడున్నారు, ఇంకా భయం ఎందుకు? హృదయపూర్వకంగా ఎప్పుడైతే నా బాబా అని అంటారో అప్పుడు బాబా ఎదురుగా రాకుండా ఉండడం అనేటువంటిది జరగనే జరగదు. లేకిన్ బాబా సే దిల్ కా ప్యార్ కమ్ హే, జ్ఞాన్ సునా హే, జ్ఞాన్ సే సమజ్తే హే, हाँ हमारा बाबा है लेकिन वह प्यार नहीं है. బాబాతో హృదయపూర్వకమైన ప్రేమ తక్కువ ఉంది. జ్ఞానం వింటారు, జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు, మా బాబా ఉన్నారు, కానీ ప్రేమ తక్కువగా ఉంది. అగర్ దిల్ కా ప్యార్ హోతా హై తో వహ్ ప్యార్ వాలా కభీ భూల్ నహీ సక్తా. ఒకవేళ హృదయపూర్వకమైన ప్రేమ ఉంటే, హృదయపూర్వకమైన ప్రేమ ఉన్నటువంటి వారు తండ్రిని ఎప్పుడు మర్చిపోరు. जैसे बच्चे का आपसे प्यार होता है तो जब भी कोई बाजार जाएगा तो कहेगा आम ले आओ, भले सीज़न ना भी हो तो भी वही मंगाएंगे. ఎవరితో అయితే ప్రేమ ఉందనుకోండి, వాళ్ళకి ఇవ్వడానికి సీజన్ లేకపోయినా కానీ ఎవరైనా మార్కెట్కి వెళ్తుంటే మామిడి పళ్ళు తీసుకుని రండి, మామిడి పళ్ళు అంటే వీరికి ఇష్టము అని అంటారు, ఎందుకంటే వారితో ప్రేమ ఉంది కాబట్టి. తో హమారా ప్యార్ ఏక్ హీ బాబా సే జిగ్రీ హో తో బాబా హమారే లియే హాజిర్ నాజిర్ హే. కాబట్టి ఒకవేళ బాబాతో ప్రేమ మనకి చాలా లోతుగా, చాలా ప్రేమపూర్వకంగా ఉంది అని అనుకోండి, అప్పుడు బాబా మనకి హాజిర్ నాజిర్ ఉంటారు, ఎదురుగానే ఉంటారు. హమ్ బాబా కో యాద్ కరే నజరో మే ఆ జాతా హే లేకిన్ ప్యార్ జిగరీ చెయ్యి. మరి బాబా యొక్క స్మృతుల్లోకి రావాలి, బాబా యొక్క దృష్టిలోకి రావాలి, కానీ ప్రేమ చాలా హృదయపూర్వకంగా ఉండాలి. कहाँ अटका हुआ प्यार होता है वह नहीं हो, क्योंकि उस समय माया भी सामना करेगी ना. ఎక్కడ అతుక్కుపోయి ఉండకూడదు, లేదు ఎక్కడ చిక్కుకుపోయి ఉండకూడదు. అప్పుడు ఎందుకంటే చిక్కుకుపోయారు అని అంటే మాయ ఎదురుగా వచ్చేస్తుంది. उस बिचारी को थोड़ा सा समय है, जब कोई जाने वाला होता है समझते हैं मेरी हार हो रही है तो हाथ पाँव सब जोर लगाता है. దాదే అంటున్నారు, ఇప్పుడు మాయ పాపం వెళ్ళిపోయే సమయం వచ్చింది, మాయ ఓటమి పాలయ్యేటువంటి సమయం వచ్చింది. కొద్ది సమయమే ఉంది, ఇప్పుడు వెళ్ళిపోయేది ఉంది. కాబట్టి ఓడిపోయే ముందు ఏమనుకుంటారు, ఎవరైనా ఓడిపోతుంటే పూర్తి బలాన్ని ఉపయోగించైనా నేను విజయాన్ని పొందాలి అని అనుకుంటారు. అలా మాయ కూడా వెళ్ళిపోయే సమయము. तो माया भी कोशिश कर रही है कि कैसे भी हमारे बन जाए, वह अपना सब कुछ यूज़ कर रही है. సో మాయ ఇప్పుడు చాలా ప్రయత్నం చేస్తోంది, ఎలాగైనా కానీ ఫలానా వాళ్ళు నా వారిగా అయిపోవాలి అని. అన్నిటినీ తన దగ్గర ఉన్నటువంటి అన్ని సామధాన దండోపాయాలు అని అంటారు కదా, అన్నిటినీ ఉపయోగిస్తోంది తన వశం చేసుకోవడానికి. लेकिन हमारे साथ बाबा है, वह कहे मेरा बाबा और वह हाजिर ना हो, यह अभ्यास है. మరి బాబా మనకు తోడున్నారు కాబట్టి, బాబా మన తోడున్నారు అని అంటే మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా నా బాబా అని అనగానే బాబా హాజరు అవ్వకుండా ఉండటము ఇది అసంభవము. అచ్చా, ఇది దాది గారి ఈరోజు చాలా చక్కటి క్లాసు. మరి క్లాస్ని మరి ఇంకా 1-2 సార్లు విని ఎలా మాయ నుండి దూరంగా ఉండాలి, ఎలా ఈ యొక్క విషయాల నుండి అతీతంగా కావాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ వారం అంతా వీటిని ప్రయోగిద్దాము. అచ్చా, ఓం శాంతి.